మనమందరం క్రెడిట్ కార్డ్ వాడతాం గానీ, మన క్రెడిట్ స్కోర్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది? అండ్ మన స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. మన క్రెడిట్ స్కోర్ అనేది ఆల్మోస్ట్ 35% మన పేమెంట్ హిస్టరీ మీద డిపెండ్ అవుతది. సో, ఎవ్రీ మంత్ మనం బిల్ మిస్ అవ్వకుండా పేమెంట్ చేయాలి. సో, ఇది తప్పకుండా ఉండాలంటే మన డ్యూ డేట్ ముందే మనం ఆటో పేమెంట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. నెక్స్ట్ 30% క్రెడిట్ యుటిలైజేషన్ మీద బేస్ అవుతుంది. సో, మీకు గుడ్ థంబ్ ఆఫ్ రూల్ ఏంటి అంటే 30% యుటిలైజేషన్ రేట్ కంటే తక్కువ ఉంచుకుంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది బావుంటుంది. అదే మీ క్రెడిట్ స్కోర్ అనేది ఎక్సెప్షనల్‌గా ఉండాలి అంటే, మీ యుటిలైజేషన్ రేట్ 10% కంటే బిలో ఉండేలా చూసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ మీ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్‌కి ఫోన్ చేసి మీ క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోండి. మీ క్రెడిట్ లిమిట్ అనేది ఒకసారి పెరిగితే మీ ఎక్స్‌పెన్సెస్ సేమ్‌గా ఉంటే మీ యుటిలైజేషన్ అనేది ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. నెక్స్ట్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆల్మోస్ట్ 15% మీ క్రెడిట్ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కొత్త క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాం అని చెప్పేసి ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ అనేవి క్లోజ్ చేస్తాం. సో, ఇలా క్లోజ్ చేయడం వల్ల మన క్రెడిట్ స్కోర్ అనేది దెబ్బతింటుంది. సో, మీ ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్‌ని క్లోజ్ చేయకండి. నెక్స్ట్ 10% వచ్చేసి మీ క్రెడిట్ మిక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఉంటాయి కాబట్టి మీకు హోమ్ లోన్ ఉన్నా గానీ, కార్ లోన్ ఉన్నా గానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్స్ ఉన్నందుకు మీకు బెటర్ క్రెడిట్ స్కోర్ అయితే ఉంటది. నెక్స్ట్ 10% వచ్చేసి న్యూ క్రెడిట్ మీద డిపెండ్ అవుతది. సో, మీకు ఎప్పుడైనా న్యూ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసినప్పుడు మీకు ఒక హార్డ్ ఎంక్వైరీ అనేది పడతది. సో దట్ మీ క్రెడిట్ స్కోర్ అనేది కొంచెం పడుతుంది. సో, మీకు అవసరం ఉంటేనే కొత్త క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేయండి. ఈ 5 టిప్స్‌ని అయితే ఫాలో అవ్వండి. మీ క్రెడిట్ స్కోర్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అండ్ ఇలాంటి మరింత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం పేజ్‌ని ఫాలో అవ్వండి.